విక్టర్ ది నెక్స్ట్ గాడ్ పోస్టర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన హీరో సుమన్ గారు, మరి మాస్ లీడర్ వేణుగోపాల్చారి గారు, మరియు మా ఇన్వైట్ చేసిన అనిత గారు, మరి మిగతా అందరు కూడా అతిథులందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈ విక్టర్ తోటి విక్టరీ కొట్టాలని ప్రీతం గారిని నేను అభినందిస్తూ చెప్తున్నాడు. 200 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులు అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. కొత్త ఆర్టిస్టులను తీసుకొని యాక్ట్ చేయించాలంటే చాలా గొప్ప విషయము. చిన్న సినిమాలు ఇంపార్టెంట్ ఇవ్వాల. బేస్ పిల్లర్ అంటేనే మూవీ ఇండస్ట్రీకి చిన్న సినిమాలు. సక్సెస్ రేషియో తక్కువ ఉన్నా కూడా అల్లు పెరగని వీరుల లెక్క వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. సక్సెస్ రేషియో బాగా పెరగాలి, క్వాలిటీ పెరగాలి, మంచి అవకాశాలు అందరికి కూడా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పా, నాకు గోవా గవర్నమెంట్లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. చిన్న సినిమాలకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా, అక్కడ షూటింగ్స్కి ఏమన్నా కావాలంటే మాత్రం డెఫినెట్గా నా సైడ్ నుంచి మీకు ది బెస్ట్ చేయిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్న సినిమాలకు నా ఫామ్ హౌస్ ఉంది, ఫ్రీగా ఇస్తాను ఎప్పుడైనా సరే మీరు షూటింగ్లకు వాడుకోవాలనుకుంటే. సో ఆల్ ది బెస్ట్ ప్రీతం గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు, నా చిరకాల మిత్రులు, నా శ్రేయోభిలాషి, మాకు కరెక్ట్గా 40 సంవత్సరాలు 39 సంవత్సరాల స్నేహం ఉన్నది సుమన్ గారు. ఆయన మద్రాసులో ఉండి హైదరాబాద్లో షూటింగ్ చేసేప్పటి నుంచి మంచి స్నేహము, పరిచయము. అలాంటి ఆయన ఎప్పుడు హీరోనే. 100 ఏళ్ళు వచ్చిన హీరోగా నిగనిగ ఆడిపోతున్నాడు తిరుపతి లడ్డులాగా. కాబట్టి ఆ హీరో గారికి నమస్కారము. అలాగే 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం ఆవిర్భావం నుండి కలిసి తిరిగాము, తెలుగుదేశం జెండాలు మోసాము. ఆయన ఎంపీ, మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మేము పార్టీకి సపోర్టుగా ఉండి, ఆయనకు వెన్నుదన్నుగా ఉండి మేము ఆయనతో నడిచాము. ఎన్నో విషయాల్లో నాకు సహకరించి ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద నా పేరు చెప్పి నన్ను అభిమానపూర్వకంగా నన్ను పలకరించే అన్నగారు వేణుగోపాల్చారి గారు, సోదరులు మా ఈసీ మెంబర్ వడ్లపట్ల గారు, మరియు ఇంకో ఈసీ మెంబర్ అర్నాథ్ బాబు గారు, మరి ప్రవీణ్ గారు, మేడం గారు తదితర మిత్రులు, వేదిక ముందర ఉన్న మీరు కూడా ఆయన తక్కువ కాదు, మాలాగానే సినిమా ప్రియులు మీరంతా. మీ అందరికీ మరియు మీడియా మిత్రులకు శుభ ఉదయంతో నా హృదయపూర్వక నమస్కార అభినందనాలు తెలుపుకుంటున్నాను. సోదరుడు, మిత్రుడు ప్రీతం 3-4 రోజుల నుంచి అన్న ఇట్లా ఉన్నదని నాకు చెప్తుంటే నిన్న మాలో కూర్చొని మాట్లాడి ఫైనలైజ్ చేసాము. అతిథులను పిలిపించుకున్నాము, మనల్ని ఆశీర్వదించడానికి మీ అందరినీ కూడా పిలిపించుకున్నాము. ఈ ప్రయత్నము గొప్ప ప్రయత్నమై అతడు 100 సినిమాల దర్శకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చిన్న సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అని కాదు. సినిమా ఎప్పుడు చిన్నది కాదు. సినిమాలో దమ్ముంటే బలగం చూశారు కదా, పెద్ద హిట్టు, 100 కోట్ల టార్గెట్, 110 మంది అసోసియేషన్ వాళ్ళు దానికి అవార్డు ఇచ్చారు. ముందు చిన్న సినిమానే అన్నారు, కానీ ఎవరు ఎనలేని కీర్తిని గడించిన గొప్ప సినిమా అయ్యింది. నేను పేరు చెప్పను కానీ ఒక పెద్ద స్టార్ సినిమా 50 నుంచి 100 కోట్లు పెట్టి తీశారు. పోయిన సంక్రాంతికి విడుదలయ్యింది. వారం రోజులు కూడా ఆడలేదు. అది జనంను మెప్పించే చిత్రాలు కావాలే కానీ నొప్పించే చిత్రాలుగా ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఇక మిత్రులు 200 మంది ఆర్టిస్టులను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని చెప్పారు. సోదరా, ఆల్రెడీ మాలో 11 మంది ఆర్టిస్టులు ఉన్నాము. వాళ్ళందరినీ మర్చిపోకుండా ప్రేమగా పిలవండి, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయండి. కాదంటలేను. సినిమా మీద వ్యామోహం ఉండి, ప్రేమ ఉండి, సినిమా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, రాత్రి పగలు కష్టపడ్డ వాళ్లకు నువ్వు అవకాశాలు ఇవ్వు. అడ్డ మీద కూలీలు ఇవాళ జాబ్ దొరకలేదని చెప్పి సినిమాలో వచ్చి నటించి మళ్ళీ పోయి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్, మళ్ళీ ఐటీ బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఆర్టిస్టులు గారు. విన్నావా? వీటులను నటులను గుర్తించాలి మీరు ఇక్కడ. కాబట్టి మీరు నిజమైన నటులకు, మా సభ్యులకు మంచి అవకాశాలు కల్పించండి. హంగామాలు, ఆర్భాటాలు చూపించడం వస్తుంటారు, వాళ్ళు కాదు. సినిమా మీద ప్రేమ చూపించి ఫ్యాషన్ అన్న వాళ్ళకు మీరు అవకాశం ఇవ్వండి. మీరు ఎదగాలి, సినిమా ఇండస్ట్రీ ఎదగాలి, మనమందరం కలిసి ఎదగాలి. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఈ టైటిల్ రిలీజ్ చేసినందుకు, ఈ సినిమా టైటిల్ ఎలాగుందో మీ లైఫ్ కూడా అలాగే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జై. ముందుగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే మా నిర్మాతలు, దర్శకులు, అభిమానులు, టెక్నీషియన్స్ వాళ్ళందరికీ ముందు పాదాభివందనాలండి. వాళ్ళందరూ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇన్న సినిమాలు చేయగలిగాను. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మానికి కూడా ఫిగర్ కూడా చెప్పేశారు 40 years అని. కాబట్టి చాలా సంతోషం నాకు. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి ముందు నాకేంటంటే అనిత గారు అంటే మాకు వాళ్ళ హస్బెండ్ పెయింటింగ్స్ చాలా బాగా చేస్తుంటారు. ఎగ్జిబిషన్స్కి వెళ్తుంటాను ఎందుకంటే నాకు పెయింటింగ్స్ ప్లస్ నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, వెళ్తుంటాను. సో ఆవిడ ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా అన్నారు. నేను యాక్చువల్లీ వారణాసిలో షూటింగ్లో ఉన్నాను. సో అదే సేమ్ టైంలో చౌదరి గారు కూడా ఫోన్ చేసి ఇట్లా ఈ డేట్ చెప్తే కొంచెం డౌట్గా ఉందండి, నేను చెప్తాను చెప్పాను. బట్ మీన్ టైం ఫైనల్గా అయింది. ఎనివే కమింగ్ టు ద పాయింట్ అండి, మళ్ళీ అందరి పేర్లు అవసరం లేదనుకుంటాను. రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం నేను మాట్లాడుతుంటే కెమెరాలు వెళ్ళిపోతాయి, తర్వాత ఉండదు ఇంకా. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇందాక ప్రీతం వాస్ సేయింగ్ అబౌట్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు. నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో, నా ఒపీనియన్లో ఒకటే చెప్తానండి, చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు. తీసేటప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు హిట్ అయితే పెద్దది, లేకపోతే చిన్నది అయిపోతుంది. అదే మాదిరిగా తీసేటప్పుడు చిన్న సినిమా హిట్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిందంటే పెద్ద సినిమా, లేకపోతే ఫట్. సో దీని గురించి టెన్షన్ వద్దు. మనం ఇందాక మానికి చెప్పినట్టు మ్యాటర్ విషయం ఉండాలి దీంట్లో. సో దీంట్లో ఒక టైటిల్లో ఒక చాలా మంచి విషయం ఏంటంటే విక్టర్ ద నెక్స్ట్ గాడ్ అని పెట్టారండి. ది నెక్స్ట్ గాడ్ అనేది ఒక పెద్ద సస్పెన్స్. మా లెక్కలో మెనీ రిలీజన్స్ వన్ గాడ్ అండి, ఇది నా కాన్సెప్ట్. మరి నెక్స్ట్ గాడ్ అంటే అది ఏమిటో తెలియదు. ప్రీతం గారు మరి ఆయన స్టోరీలో ఆయన ప్రూవ్ చేయాలి. బికాస్ ద బ్యానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్. సో యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ అమేజింగ్. అండ్ ఐ విష్, ఐ ప్రే ద ఆల్మైటీ దట్ యూ మేక్ సంథింగ్ అమేజింగ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ తెలుగు ఆర్ ఇండియా. సో మీరు ఇందాక అన్నారు చాలామందిని మీరు పరిచయం చేయబోతున్నారని, ఇట్స్ వెరీ గుడ్. బికాస్ ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ అండి వితౌట్ అన్ ఆపర్చునిటీ, మేబీ వేరియస్ రీజన్స్ వై దే ఆర్ నాట్ బీయింగ్ గివెన్ అ చాయిస్. సో అందరికీ అవకాశం ఇవ్వండి, టెక్నీషియన్స్ అందరికీ ఇవ్వండి. అండ్ మోస్ట్లీ ముందుగా ప్రవీణ్ గారు ఇందాక ఆయన ముందుకు వచ్చి ఆయన ఫామ్ హౌస్ని ఆయన ఇస్తా అన్నారు. అనేది రియలీ మంచి మనసుతో ఆయన చేశారు. అండ్ ఎనీథింగ్ ఇన్ గోవా, బికాజ్ ఆయనకి గోవాలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో గోవాలో షూటింగ్కి వెళ్ళే వారు కూడా ఆయన సర్వీసెస్ని మంచిగా మీరు వాడుకోండి. అండ్ అందరూ ఆశీర్వాదాలు. వేణుగోపాల్ గారు పెద్దలు, ఆయన అప్పుడు ఎన్టీఆర్ గారు టైం నుంచి ఆయన ఉన్నారు యాజ్ మానిక్ సెడ్ పాలిటిక్స్, అండ్ ఈజ్ ఎ లెజెండ్ ఇన్ పాలిటిక్స్. అండ్ ఈజ్ గాట్ ఎ సాఫ్ట్ కార్నర్. సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఉన్న జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వీ ఆల్ మెట్ ఇన్ అ కల్చరల్ ప్రోగ్రామ్. చాలామంది అనుకుంటారు యాజ్ పొలిటీషియన్గా ఆయనకి ఏం తెలుసు డాన్స్ గురించి అరగంట సేపు మాట్లాడతారు. ఆయన ముద్రాల గురించి, దాని గురించి మాట్లాడతారు. సో అందరూ ఈరోజు సాయి వెంకట్ గారు, మా తుమ్మలపల్లి నాగేశ్వరరావు గారు, అందరూ అంటే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తే ఈ పిక్చర్ ఒక మంచి సక్సెస్ అవ్వాలి. స్టోరీ విన్నాను, స్టోరీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండి, కొంచెం వెరైటీ ఉంది. ఆల్ సైడ్ అండ్ సినిమా పూర్తిగా అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాతనే నేను ఐ కెన్ గివ్ మై ఒపీనియన్. స్టార్టప్ ఈజ్ వెరీ గుడ్. సో మీ అందరిది ఆశీర్వాదాలు అండ్ మీ ఆశీస్సులు ప్రీతం మీద ఉండాలి. ఎంటైర్ టీమ్కి నేను సక్సెస్ చెప్తూ, అండ్ నాన్ ఫిలిమీ పర్సన్ లైక్ ప్రియాంక గారు వచ్చినారు. సో అవర్ బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ఫ్రమ్ ది చేంబర్. సో అందరిది పాత్రికేయ సోదరులు అందుకే చెప్పినట్టు సపోర్ట్ కావాలి. ఇలాంటి సినిమాలకి టేక్ ఆఫ్ అంటే మనకి ఎట్లా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు వాటికి ఫ్యూయల్ అవన్నీ చెక్ చేసి పంపుతారు, అట్లా మీరేంటంటే ఈ టేక్ ఆఫ్ టైంలో, అలాగే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు, రిలీజ్ టైంలో మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి. ప్రెస్ లేకుండా మేము లేవు కాబట్టి మీరు మీ హెల్ప్ కావాలి. ఇలాంటి మంచి నిర్మాత, దర్శకులు పైకి రావాలి. యాజ్ వేణుగోపాల్ చెప్పినట్టు మంచి సక్సెస్ ఇవ్వాలి అండ్ మంచి డబ్బు కూడా డిస్ట్రిబ్యూటర్కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much, Andy. Venugopal Garu, Suman Garu, and all the friends present here. I am really honored to be part of this auspicious day when we are going to announce the title of the movie, and it is so good. And Pritam Garu also, congratulations, and I am really happy to know that you have given opportunity to newcomers, and because somebody should be there. Big budget or small budget, it is very nice that you are giving opportunities to newcomers so that they can also have some, they can show their talent, and we can have more actor and actresses, and this is how things should go. So as the name of the movie, Victor, the Next God,
I congratulate you and wish all the best and all the victory and success of this movie. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అండి.